పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేంది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, 2500 మహాలక్ష్మి అంట. ఏ లక్ష్మి లేదు పేదోనికి. ఏదో మాది ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. 3 రోజులు ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు, మూసుకొని పోయిర్రు. ఏడ జరుగుతుంది? ఏనాడు చూడు ముఖ్యమంత్రి గారు, ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. పైసలు లేవు. మరి పైసలు ఉంటే నువ్వెందుకా? పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా, ప్రజా సంస్థ. కాబట్టి వల్ల ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, మాదిగ జాతి లేచి నిలబడుతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 14 సీట్లు కనుక నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నాకు అవసరమే లేదు. 3 రోజులు కాలేదు నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఆయనకి రాబోయే కాలం అంతా ఏం చేయాలనుకుంటున్నావు మా జాతిని? మోడీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తాడట. ఫేక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు తీసేస్తాడు చూద్దాం కానీ. తీసేసినాడు, ఆ సంగతి ఏందో చూద్దావా కానీ. ఇప్పుడే నువ్వు మాకు గొంతుకు వస్తావు కదా. మాకు రిజర్వేషన్ లేకుండా చేసినావు కదా. రిజర్వేషన్ లిస్టులో నుంచే మా జాతిని తీసేసినావు కదా. ఓటర్ లిస్టునే మాది వాళ్ళు 80 లక్షల మందిని లేకుండా చేసినావు కదా. అసలు మాకు జీవితమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది చేస్తావు, రేపు ఎమ్మెల్యేలు లేకుండా చేస్తావు, రేపు ఉద్యోగాలు లేకుండా చేస్తావు, మా పిల్లలను చదువుకోకుండా చేసినట్టు కనబడుతుంది. భయం అవుతుంది నీ పరిపాలన చూస్తుంటే నాకు. ఇట్టంటాడంట, వాళ్ళదేముంది, రైట్గా తీసుకోరి, పైసలు ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారే. నీ పైసలు పాసుకూలా. అసలు నిన్న జరిగే ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైసలు బాగిచ్చిరా అంటున్నారు. ఎవరిని గెలిపించారు సార్? పైసలు గెలిపించిరా, న్యాయాన్ని గెలిపించిరా? అక్కడ ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడ ఓటేసిరా లేదా? నువ్వు గైనవా లేదా? నీతి తప్పినవు నువ్వు. నీతి రీతి 2 తప్పిన ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని విలువమని చెప్తున్నా నేను. అరే పిలువయా పోని, నేను పార్టీలో ఉన్నా, నా పార్టీని నేను ఓడించుకోలేను కదా. నన్ను పిలువు, మా కులపలను పిలువు అని నేను దీక్ష చేసిన. ఆయన చెవులకు వినబడుతూనే లేదు. అప్పుడే వామ్మో, చెవులకు వినబడే పరిస్థితే లేదు. శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు, అందుకనే ఆయన పార్టీ తీసుకుంటాడు. ఆయన అరే నీ ముఖ్యమంత్రి పదవి వద్దని నువ్వు భయపడుతున్నావేం కానీ మమ్మల్ని అండగా పెట్టుకో. ఎన్టీ రామారావు పదవి పోతే ఊకున్నామా? మళ్ళా తీసుకొచ్చి 1 నెల రోజుల లోపల బాబు తీసుకొచ్చినాం. మా ప్రజలు పేదోళ్ళు నీకు అండగా నిలవలేమా? నేనైతే నిలబడి నీకోసమే నా శేష జీవితాన్ని అంతా కూడా నీకు అడ్వైజ్ చేస్తూ బతుకుదామనుకున్నా. కానీ ఇవాళ మమ్మల్ని ఇవాళ రాజకీయంగా ఎదగకుండా మా జాతి మొత్తాన్ని ఇవాళ నువ్వు బొంద పెడుతున్నావు. ఏ రకంగా కూడా ఇది న్యాయం కాదు. మా కన్నీరు ఉత్తగబోదు. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ న్యాయమనే పరిస్థితి వచ్చింది 3 రోజులనే. లెక్క లేదమ్మ కదా, లెక్క లేదు. మేమంటే లెక్క లేదు, నా జాతి అంటే లెక్క లేదు బిడ్డ. మాకు ఏడుపు ఒక్కటే మిగిలింది. మా చావు చూద్దామనుకుంటున్నారు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, గత 1 నెల రోజుల నుంచి ఒక్క పూట నాకు అన్నం తినబోయలేదు, నిద్ర పడతలేదు. అంటే మా అమాయకత్వాన్ని చూసి నెట్టేస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని పెద్దోళ్ళకు టికెట్లు ఇస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని, అరే మేము పేదోళ్ళమైనా నీతిమంతులయ్యా, మాదిగోడు ఓ మాటిస్తే మాటకు నిలబెట్టేవాడు మాదిగ కులస్తుడు, లేకపోతే ప్రళయమే వచ్చేది కదా, దేనికైనా సర్దుకపోయేటోడు. అందుకని ఇక సర్దుకపోమని ఇట్లా చేస్తుర్రా? ఇదేనా మీరు చేసేది? ఈ సర్దుకపోవుడు గిర్దుకపోయి ఇప్పుడు లేనే లేదు. నేను శవమైనా పర్వాలేదు ఎన్నికల్లో. నేను ప్రతి నియోజకవర్గం తిరగాలనుకుంటున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా మాదిగల యొక్క శక్తి ఏమిటో చూపించాలనేది నా ఉద్దేశం. ఇది అందరూ కూడా గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మందకృష్ణ మాదిగా, నేనే కాదు, మేమిద్దరమే కాదు, అందరినీ కలిసి రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క మాదిగ కులానికి సంబంధించిన కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు
మైనార్టీస్ అందరికీ నష్టమే జరుగుతున్నది. ఎవ్వడు కూడా పార్లమెంటు పోవద్దట, ఒక్క కులస్తుడు పోవాలి. ఒక్క కులస్తులు, రెడ్డి కులస్తులు లేకపోతే మాల కులస్తులు, ఇక మీతోడైతే పోయటానికి వీలే లేదు. అరే మేము వద్దని లేదా మాల కులస్తులు, మేము వద్దని వాళ్ళ షేర్ వాళ్ళకు.